Hi friends, welcome back. And మనం ఈరోజు తెలుసుకోబోతున్న వచ్చి హౌ టు హ్యాండిల్ ఫోర్ డైనమిక్ డ్రాప్ డౌన్ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్. దాన్ని మనం ఆటో సజెషన్స్ అంటాం. ఓకే, మన ప్రీవియస్ వీడియో సెషన్ లో తీసుకుంటే సింగిల్ అండ్ మల్టీ సెలెక్షన్ డ్రాప్ డౌన్ అండ్ ఎలా డీసెలెక్టింగ్ ఆల్ అనేది చేయాలి అనేది కూడా మనం మన ప్రీవియస్ టూ సెషన్స్ లో తీసుకున్నాం. ఇప్పుడు ఆటో సజెషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ మామూలుగా ఇక్కడ నేను మేక్ మై ట్రిప్ తీసుకున్నాను బికాస్ ఇది ఈజీగా ఆటోమేట్ చేయడానికి అండ్ ప్లస్ ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. ఓకే, ఒక ఇలా మనం క్లిక్ చేసామనుకోండి మనకి నేమ్స్ ఉన్నాయి. ఓకే, మనం టైప్ చేసామంటే ఆటోమేటిక్గా సమ్ నేమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ప్రొవైడ్ చేసిన నేమ్స్లో మనకు కావాల్సిన ఎయిర్పోర్ట్ని చూస్ చేసుకొని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసుకొని నెక్స్ట్ దానికి అలా మనం ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసడానికి యూజ్ చేయడం కోసం ఇచ్చే ఆటో సజెషన్స్ అన్నమాట. మన బేస్ అపాన్ మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఇస్తామో దాని ప్రకారం మనకు అది వస్తుంది. ఓకే, కాబట్టి దీన్ని ఎలా ఆటోమేట్ చేస్తాము అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, దీనికోసం నేను టెస్ట్ కేస్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, చూద్దాం. అండ్ ఇక్కడ మనకు మల్టిపుల్ ప్లేస్లో ఆటో డ్రాప్ డౌన్. ఓకే, అండ్ దీనికోసం మనకు కావాల్సింది ఈ పర్టికులర్ యూఆర్ఎల్ కాబట్టి ఈ యూఆర్ఎల్ని వాడుతున్నాం. ఓకే, అండ్ మ్యాక్సిమైజేషన్ చేస్తుంది. అండ్ ఇక్కడ నేను థ్రెడ్ డాట్ స్లీప్ ఇక్కడ నేను ఒక 1000 సెకండ్స్ ఇస్తున్నాను, అంటే 1 సెకండ్ కింద. ఓకే, అండ్ మనకి ఇవన్నీ డిలీట్ చేస్తాము. ఓకే, అండ్ దాని తర్వాత మనకు ఈ పర్టికులర్ది క్లిక్ కావాలి కాబట్టి మనం ఇన్స్పెక్ట్ చేద్దాము. ఓకే, మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్ ఫ్రమ్ ఉంది, బట్ దీనికి నా పైన చూసుకుంటే సర్చ్ బాక్స్ అంటే ఇవి చాలా ఉన్నాయి అన్నమాట. ఓకే, టాప్ బ్యానర్ ఇది లోయెస్ట్ బ్యానర్ ఫ్రమ్ ఎల్ఎల్బి అండ్ మనకి ఇక్కడ కిందకు వస్తే ఐడి ఫ్రమ్ సిటీ. ఓకే, ఈ పర్టికులర్ది ఇన్పుట్ బాక్స్ కాబట్టి మనకి ఇన్పుట్ బాక్స్ కావాలి. ఫ్రమ్ స్పాన్ అవసరం లేదు కాబట్టి ఇన్పుట్ బాక్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ దాన్ని మనం క్లిక్ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అండ్ బై డాట్ ఐడి అండ్ మనకు కావాల్సిన ఐడి నాకు స్పెసిఫై చేసి ఆ డాట్ క్లిక్ ఫంక్షన్. ఓకే, మనం ఇప్పుడు దీన్ని రన్ చేసి వెదర్ మనం ఆ పర్టికులర్ దాన్ని క్లిక్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను ఆ స్పెసిఫిక్ దాన్ని మనకు క్లిక్ చేయడం కోసం. ఓకే, ఓపెన్ అయింది. ఓకే, పర్టికులర్గా ఈ విండో కూడా వచ్చింది కాబట్టి దీన్ని మనం క్లిక్ చేసి క్లోజ్ చేయాలి. ఓకే, దీనికోసం మనం ఇక్కడికి వస్తున్నాము. ఇది బేసిక్ ఇది ఓన్లీ ఫర్ ఇది క్లాస్. మనం పాత్ తీసుకుందాం లేదా మనకు హైలైట్ అవుతుందో లేదు చెక్ చేద్దాం. హైలైట్ అయిందంటే మన అదృష్టమే. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే సిఎస్ఎస్ సెలెక్టర్గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, కాబట్టి మనకు ఇది సెలెక్ట్ అయింది. ఓకే, నేను సిఎస్ఎస్ సెలెక్టర్ వాడి దీన్ని క్లిక్ చేస్తాను బిఫోర్ దట్. ఓకే,
driver dot find element and by dot css selector అండ్ మనకు ఇక్కడ వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాం డాట్ క్లిక్ ఫంక్షన్. ఓకే, మనకు అది క్లిక్ అయిన తర్వాత ఇమీడియట్ యాక్షన్ చేస్తే మనకు డ్రైవర్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి నేను 1 సెకండ్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాము మనకు ఈ పర్టికులర్ దాన్ని మనకి రన్ అయి క్లిక్ చేసిందా లేదా అని. ఓకే, ఒకవేళ రన్ చేసి క్లిక్ అవ్వలేదంటే మనం పాత అనేది చేంజ్ చేయాలన్నమాట. ఓకే, క్లిక్ అయింది, పర్ఫెక్ట్. ఇక్కడ కూడా క్లిక్ అయింది. ఓకే, క్లిక్ అయిన దాని తర్వాత మనం ఇందులోకి వాల్యూస్ అనేది పాస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు అది క్లిక్ అయింది కాబట్టి క్లిక్ అయిన దానికి మనకు సమ్ సెట్ ఆఫ్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేయాలి. కాబట్టి దానికోసం మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అండ్ బై డాట్ ఇచ్చే బదులు ఇక్కడ ఫ్రమ్ అని ఉంది కాబట్టి ఈ ఫ్రమ్ యొక్క ప్లేస్ హోల్డర్ చూద్దాం. ప్లేస్ హోల్డర్ అనేది ఉంది. ఇక్కడ కూడా నేను సిఎస్ఎస్ సెలెక్టర్ను వాడతాను. ఓకే, పర్ఫెక్ట్. సిఎస్ఎస్ సెలెక్టర్ అనేది వర్క్ అయింది కాబట్టి బై డాట్ సిఎస్ఎస్ సెలెక్టర్ అండ్ మన వాల్యూ అనేది ప్రొవైడ్ చేసినాం డాట్ సెండ్ కీస్. ఓకే, ఏం వాల్యూ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నా MUM అని వాల్యూ ప్రొవైడ్ చేసుకోండి. ముంబై అనే దాన్ని నేను చూజ్ చేసుకుందాం అనుకుంటాను. ఓకే, చూజ్ చేసుకునే దాని తర్వాత మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని రావాలి కాబట్టి ఈ వాల్యూస్ అన్ని రీడ్ అవ్వాలి. ఓకే, MUM అని పెట్టాము. ఓకే, ఇప్పుడు మనకు వాల్యూస్ అన్ని వచ్చాయి. ఈ వాల్యూస్ అన్నిటిని మనము హైలైట్ చేయడానికి ఇది క్లిక్ చేస్తున్నాం. ఓకే, బట్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ క్లాస్ ఇక్కడ ఉంది. ఓకే, ఇది కొంచెం కిందకి తీస్తే ఇక్కడ చూడండి మనకు UL అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఈ పర్టికులర్గా క్లాస్ వాల్యూని కాపీ చేసుకోవాలి. ఓకే, ఇది వాల్యూ కాపీ చేసుకున్నాం. మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయని చూస్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, వాల్యూస్ చూస్తే ఒక సింగిల్ వాల్యూ ఉంది. ఓకే, దాంట్లోంచి మనకి ఏం కావాలి, మనకు కావాల్సిన ప్రతిదీ LI అనే ఒక వాల్యూ అనేది కావాలి. ఓకే, LIని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు డెవ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ప్రతి డెవ్లో ఉన్న వాల్యూస్ ఇమేజ్ కావాలంటే ఇమేజ్, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్. మనకి బేసిక్గా మన టెక్స్ట్ కావాలి కాబట్టి ఈ పర్టికులర్ పాత్ తీసేసుకుంటాం. ఓకే, కాపీ చేసుకున్నాను. ఓకే, ఫస్ట్ మనము డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్. ఓకే, నవ్వు ఎందుకంటే మనకు లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ అనేది కావాలి కాబట్టి అందుకోసం అనమాట. ఓకే, సిఎస్ఎస్ సెలెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, పాత్ స్పెసిఫికేషన్ ఈ మనకి ఎంటైర్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని మనకి స్టోర్ చేయాలి. ఓకే, ఐ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ కింద ఐ వెబ్ ఎలిమెంట్ కింద స్టోర్ చేయాలి. ఓకే, దీన్ని ఎలిమెంట్ అని చెప్పేసి ఎలిమెంట్స్ అని చెప్పి స్టోర్ చేస్తాం. ఓకే, స్టోర్ చేసిన ఈ వాల్యూస్ని ఇప్పుడు నేను ఫర్ లూప్ రొటేట్ చేస్తాను. ఫర్ లూప్ int I equal to 0, I is greater than elements dot count. ఓకే, I ప్లస్ ప్లస్. ఓకే, దాని తర్వాత మనకు ప్రతిదీ స్ట్రింగ్ వాల్యూ లెక్క కన్వర్ట్ చేసుకుని వాల్యూ అనేది కంపారిజన్ కోసం చూసుకుంటాం కాబట్టి ఎలిమెంట్స్ I డాట్ టెక్స్ట్, దీని ద్వారా మనం టెక్స్ట్ అని తెచ్చుకుంటాం. ఓకే, మన టెక్స్ట్ వచ్చిన తర్వాత దాన్ని మనం కంపేర్ చేసి క్లిక్ చేయాలి కాబట్టి ఇఫ్ వాల్యూ డాట్ కంటైన్స్ ఆర్ ఈక్వల్స్, కంటైన్స్ అన్నా ఈక్వల్స్ అన్నా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనము ఏం వాల్యూ కావాలనుకుంటున్నాం ఫస్ట్ మనం ఇది ప్రింట్ చేద్దాం. మనకు కావాల్సిన వాల్యూ ఏదనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్ అండ్ వాల్యూ. ఓకే, ఫస్ట్ మనకు వాల్యూ తెచ్చుకున్నాం. ఓకే, ఏ వాల్యూస్ వస్తున్నాయి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత మనం ఈజీగా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట.
చూడండి మనకి ఇవన్నీ వాల్యూస్ అనేవి వచ్చాయి. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ముంబై ఇండియా అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ముంబై ఇండియా అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ వాల్యూ డాట్ కంటైన్స్ ఇదైతే ఏం చేయమంటున్నాను, ఎలిమెంట్ ఎలిమెంట్స్ ఐ డాట్ క్లిక్ అని చెప్తాను. ఓకే, అది సెలెక్ట్ చేయమంటున్నాను. వన్స్ మనం సెలెక్ట్ చేశాక నెక్స్ట్ వాల్యూతో సంబంధం లేదు కాబట్టి బ్రేక్ ఇవ్వమంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వాల్యూ కోసం ఫర్ లూప్ రొటేట్ చేస్తున్నట్టు ఆల్రెడీ క్లిక్ అయితే మన పాప క్లోజ్ అయిపోతుంది కాబట్టి క్లోజ్ అవుతుంది. అందుకని బ్రేక్ ఇస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనము దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు మనం చూసి ముంబై ఇండియా అనేది సెలెక్ట్ అవుతున్నాం. చూడండి ముంబై అనేది సెలెక్ట్ అయింది. ఓకే, ఇలా మనము ఈజీగా మనకి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి చూడండి ఛత్రపతి ఇంటర్నేషనల్ సివాసి మనకు 100% డైనమిక్ దాంట్లో కూడా వర్కౌట్ అవుతుంది. ఇలా మనము డైనమిక్ వెబ్సైట్ ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.